దేవుని దయ వల్ల మీ అందరి సహకారంతో ఇప్పుడు దాకా తణుకు చివరి డంపింగ్ యార్డ్లో ఉంటున్న భవానీ అనే ఆమెకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎలా అంటే డయాలసిస్ వస్తాం వల్ల డయాలసిస్ చేయడం జరుగుతుంది, కిడ్నీలకు ఎఫెక్ట్ అవ్వడం వల్ల. ప్రస్తుతానికి ఆవిడ సిచ్యువేషన్ అయితే పర్లేదు, కానీ జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఆమె ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది, వాళ్ళు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో. మీరు ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకే అర్థమవుతుంది అన్నీ. దయచేసి దాతలందరూ ముందుకు వచ్చి ఈమెకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆమె మాటల్లో కొన్ని మాటలు మనం విందాం. వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంటుంది అన్న విషయాలు ఆమె నోటితోనే మనం విందాం. చెప్పమ్మా. ఎవరు లేరని అది పిల్లల్ని చూసుకోవాలి, అలా చూసుకోలేంటే అర్థం కావట్లేదు. నేను నీరసం ఎక్కువ అయిపోతుంది. అలా బతుకుతానో బతుకుతానో తెలుస్తలేదు నాకు. డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ గారు ఇప్పుడు 4 రోజులకి మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ చేతనంటున్నారు, కానీ డబ్బులు ఉండలేదు మా చేతిలో. వారం వారం చేతన్నారా? వారం వారం చేతనండి, కానీ డబ్బులు ఉండలేదమ్మా. ఏం చేయాలంటే అర్థం కావట్లేదు. పిల్లల్ని ఎలా సాకాలి ఏంటో తెలుస్తలేదు. మీరు ఏం చేస్తారా అసలు మామూలుగా? మీ జీవితం అంటే ఏం పని చేస్తారు మీరు? అదే దెబ్బలు ఏరుకుంటాం సార్. దెబ్బలు అంటే ఏంటండి? దెబ్బలు అంటే ఏంటి? బాటిల్ అంటే బాటిల్ చెత్తలో ఏరుకుంటారు. చెత్తను ఏరుకుని అమ్ముకుంటారు. దాంతో ఎంత వస్తాయి మీకు రోజుకి? ఎంత 500 అలా వస్తాయి. రోజుకా వారానికా? వారానికి అమ్ముకున్నప్పుడు, సరుకులన్నీ అమ్ముకున్నప్పుడు వారంగా ఎవరు వస్తాయి, అంతే కదా? అంటే రోజుకి 100 రూపాయలు కూడా రావు మీకు. మళ్ళీ మీకు భోజనం ఎలాగా? పొట్లాలు వస్తాయి, ఇలా ఫౌండేషన్ ద్వారా ఇచ్చేస్తే దాంట్లో మీరు తింటున్నారు, అంతే కదా? మీకు పుస్తకానికి అయితే ఎటువంటి ఆదాయం లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేదు కదా? మీరు పుస్తకానికి ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీ ట్రీట్మెంట్ కోసం మీరు దేవుడు మీకు దాతలు ఏం చేయాలని కోరుకుంటున్నారు? అంటే జనం ఏం చేయాలని మీరు ఆశపడుతున్నారు? ఆర్థికంగా సాగం చేయాలని కోరుకుంటున్నావా? అంటే డబ్బులు గట్రా ట్యాబ్లెట్లు కట్టి డబ్బులు ఇచ్చేలాగా కోరుకుంటున్నావా? సాయం చేస్తారని జనం ఆలోచించేస్తున్నాం. చేతలు సాయం చేస్తాం, నేను కూడా లేతామని పైకి ఆలోచించి ఎవరైనా సాయం చేస్తే నీకు ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే పిల్లల్ని చూసుకుంటాం, అంతే కదా? మీరు ప్రస్తుతానికి చూసిన సిచ్యువేషన్ బట్టి ఆమె చెప్పిన మాటల్లో మీరు అన్నట్టు అయితే కనుక ప్రతిరోజు చెత్త వేరుకుంటూ బతుకుతూ జీవితాలు వాళ్ళవి. అదేవిధంగా తణుకు చివర డంపింగ్ యార్డ్లో ఉంటున్నారు వీళ్ళ కుటుంబాలు. కనీసం గవర్నమెంట్ సంబంధించిన ఏ పథకాలు కూడా వీళ్ళకి అందవు. దయచేసి దాతలందరూ ముందుకు వచ్చి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని. ఎందుకంటే ఆమె తరపు నుంచి మేము ప్రత్యేకించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న ఉన్నత పాల్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు దాకా మీ అందరూ సహకరించేందుకు ధన్యవాదాలు. మీరు మమ్మల్ని కుటుంబాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆమెకు ఇంకా చాలా అవసరం ఉంది, అవసరాన్ని మీరు తీరుస్తారని, మీ ద్వారా ఆమె జీవితంలో కొంచెం వెలుగిస్తారని. ఎందుకంటే పిల్లల జీవితం కానీ ఆమె జీవితం కానీ ఇప్పుడు సడన్గా తల్లిదండ్రులు కోల్పోతే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మామూలుగా మన జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అటువంటిది ఇటు ఎవరు లేని పరిస్థితుల్లో చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, రోడ్ల మీద ఏ పరిస్థితుల్లో ఉంటారు. దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఆమె కుటుంబానికి మీరు సహకరించండి. ప్రతి వారం కూడా ఆమెకు డయాలసిస్ చేయించాలి. డయాలసిస్ చేయడానికి కనీసం డయాలసిస్కి వారానికి 2600 రూపాయలు డయాలసిస్కి అవుతుంది, 1000 రూపాయలు ఏమో ట్యాబ్లెట్లుగా అవుతుంది, మొత్తం మనకి 3500 వస్తుంది. అదేవిధంగా మంచి ప్రోత్సాహ ఆహారం మనం పెట్టినట్లయితే ఒక 25 సంవత్సరాల పాటు ఆమె జీవించగలుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. మీ అందరూ కూడా దీనికి సహకరించండి. మీకు అందరికీ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు, సహకరించబోతున్న అందరికీ ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నత పాల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసన్న కుమార్, ఉందుర్తి.